హాయ్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సండే క్లాస్. నేను ప్రతి సండే వస్తుంటే నేను అనుకుంటాను ఈ వారం ఏం చెప్పాలి, దేని గురించి మాట్లాడతాను, ఏదేదో మాట్లాడేస్తే డిసప్పాయింట్ చేస్తానేమో, చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, వెయిట్ చేస్తుంటారు సండే క్లాస్ కోసమే అనుకుని ఏదో మొత్తానికి చెప్పేస్తాను. అయితే మరి అయినప్పటికీ కూడా దానికి కూడా సపోర్టు లభిస్తున్నది. కొంచెం నాకే అనిపిస్తుంది నేను నిజంగానే ఏదైనా కొంచెం పనికొచ్చే చెప్తున్నానా లేకపోతే ఊరికే ఏమిటి అని నా మీద నాకు డౌట్ వస్తున్నది. బట్ ఏంటంటే మీ మెసేజ్లు కామెంట్స్ చూసిన తర్వాత మళ్ళీ ధైర్యం వస్తుంది, సరే మాట్లాడదాం, కొద్దిగా ఏదైనా చెప్దాం అనిపిస్తుంది. ఇప్పుడు అంటే నేను చెప్పే ప్రతిదీను అంటే కొంచెం ఎలాబరేషన్ ఉండొచ్చు, ఒక్కో చోట ఎగ్జాజరేషన్ మాత్రం ఉండదు, ఎలాబరేషన్ ఉండొచ్చు. బట్ అట్ ది సేమ్ టైం రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మాత్రమే, నేను జీవితంలో చవిచూచినవి రియల్ థింగ్స్ మాత్రమే చెప్తాను, అంతేగాని హైపోథెటికల్గా ఏమీ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల జీవితంలో మరి చాలా చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళలో యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు, మరి వాళ్ళకి ఖచ్చితంగా ఇవి ఉపయోగపడతాయేమో అని నా ఉద్దేశం. హౌ టు మేనేజ్ థింగ్స్ ఇన్ లైఫ్, దీని గురించి మాట్లాడతాను. బహుశా ఈ వారంతో నేను ఇది క్లోజ్ చేసేస్తాను, ఈ టైపు జనరల్ టాపిక్ క్లోజ్ చేసేసి ఐ విల్ కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ థీమ్, హౌ టు గెట్ వాట్ యు వాంట్ ఇన్ లైఫ్. అది మేనిఫెస్టేషన్, హౌ టు గెట్ ద మేనిఫెస్టేషన్, మనం కోరుకున్నట్టు సాధించుకోవటం ఎలాగా, ఈ విజువలైజేషన్ అవన్నీ కొంచెం చెప్పాం కదా. ఆ మెయిన్ థీమ్లోకి వచ్చి దాని మీదే కొంచెం కాన్సన్ట్రేషన్ పెడతాను, కొంచెం డీటెయిల్గా కొద్దిగా చెప్తూ వెళ్తాను. మీరు ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టికల్గా చెప్తాను ఎట్లా చేస్తే ఏం చేస్తే అని. అంటే నేను చెప్పున్నాను ఆల్రెడీ చాలా వీడియోల్లో, మరొకసారి రివ్యూ చేసి ముందుకెళ్దాము. అది మీరు ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. సర్టన్లీ దట్ విల్ గివ్ రిజల్ట్స్. నాలాంటి వాడికి నాకే రిజల్ట్ వచ్చినప్పుడు మీకెందుకు రాదు? వచ్చేస్తుంది. హౌ టు మేనేజ్ థింగ్స్ ఇన్ లైఫ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నేను ఏ టాపిక్ తీసుకుంటానంటే ఐ వాంట్ టు బి బ్రీఫ్. పీపుల్ లామెంట్, పీపుల్ కామెంట్ దట్ ఐ యామ్ పూర్. ముందు ఫైనాన్షియల్ పొజిషన్. స్టెప్ నెంబర్ 1 ఏంటంటే సెట్ యువర్ ఫైనాన్సెస్ ఫస్ట్. హెల్త్ ఎలాగో ఉంటుంది, హెల్త్ గురించి ఎందుకు మాట్లాడటం లేదంటే భగవంతుడు హెల్త్ ఇస్తాడు, మోస్ట్లీ అందరికీ హెల్త్ ఇస్తాడు. తల్లిదండ్రులు చక్కగా పేరెంటల్ కేర్లో ఉంటాము మోస్ట్లీ. ఆ పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళు సాక్రిఫైస్ చేసి వాళ్ళు మనకి లేకపోతే వాళ్ళు తినడం మానేసైనా మనకి పెట్టి మనల్ని పెంచి పెద్ద చేస్తారు. అందుకనే తల్లిదండ్రుల రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేమంటాం. అందుకనే తల్లిదండ్రుల విషయంలోని ఏమైనా పొరపచ్చాలు వచ్చినా, తల్లిదండ్రులు ఒకవేళ మా తమ్ముడికి బాగా చేస్తున్నారు, లేకపోతే మా అన్నకి బాగా చేస్తున్నారు, లేకపోతే మా అక్కకి మా చెల్లికి బాగా చేస్తున్నారు, నాకు చేయటం లేదు, లేకపోతే డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు, అట్లాంటివి అప్పుడప్పుడు కలుగుతాయి. నాకు కలిగిన సందర్భాలు ఉన్నాయి. బట్ వాళ్ళు అట్లా ఏం చేయరు. వాళ్ళకి ఎవరికి ఎంత చేయాలో ఎలా చేయాలో బాగా తెలుసు. దే ఆర్ ద బెటర్ జడ్జెస్. ప్రాపర్గా జడ్జ్ చేస్తుంటారు. మనకి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ మనకి ఇస్తారు, మన తోబుట్టువులకి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారు. మనం మన పాయింట్ ఆఫ్ వ్యూలో స్వార్థంతో ఆలోచించి అపార్థం చేసుకుంటాం. రీసెంట్గా మా రిలేటివ్స్లో ఒక అబ్బాయి కుర్రాడు అలాగే మా అమ్మ ఇలాగా, మా నాన్న ఇలాగా, లేకపోతే అట్లా ఏదో చెప్పబోతుంటే నేను చెప్పేశాను, నాయనా నువ్వు ఇప్పుడు పెద్దోడు అయ్యావు, కాస్త డబ్బులు సంపాదించుకుంటున్నావు, ఇండిపెండెంటు, నీకు పిల్లలు, దాంతో నీ సంసారం నీ పిల్లలు ఎప్పుడైతే వచ్చారో సెపరేట్గా నీకంటూ ఒక సెపరేట్ ఇది వచ్చేసింది. దానివల్ల ఏంటంటే నువ్వు పేరెంట్స్ని కొంచెం డిఫరెంట్ యాంగిల్లో చూస్తున్నావు. అట్లా కాదు, మా తమ్ముడికి అయితే అలా చేస్తున్నారు, లేకపోతే నాకైతే అట్లా ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. ఇగో పలానా టైంలో చూడు మా అమ్మ ఇలాంటి పక్షపాతం చూపించింది, అలా చేసింది, ఇలా చేసింది, చూడు ఇలా అంటుంది అలా అంటుంది అని కంప్లైంట్ చేయబోయాడు. అంతా విన్న తర్వాత నేను అన్నాను,
ఎంతో కష్టపడి కని పెంచారు కదా. చిన్నప్పుడు ఎలా పెంచారు నిన్ను? ఒకటి రెండు ఇన్సిడెంట్లు కూడా గుర్తు చేశా. ఫలానా అలాంటి సందర్భంలో నీకు చిన్న ఇది జరిగినప్పుడు ఎంత విలువలాడిపోయి ఎంత బాధపడిపోయి నీ కోసం చేశారు. చిన్నప్పటి నుంచి బాగా తలుచుకుంటే నిన్ను ఎలా పెంచారు, ఎలా పెంచి పెద్ద చేశారు, నీకోసం ఎలా కష్టపడ్డారు. తర్వాత మరి పెళ్లి చేశారు, పెళ్లి వరకు ఇదంతా జరిగింది. మరి ఇంత చేశారు అంటే అదేం తక్కువ కాదే. ఇప్పుడు ఏదో చేయటం లేదని, లేదో నీకేదో ఇవ్వటం లేదని, లేకపోతే మీ తమ్ముడికి ఏదో ఇస్తున్నారు నిన్ను పట్టించుకోవట్లేదని ఇట్లా కంప్లైంట్ చేస్తున్నావు. కానీ తల్లిదండ్రుల రుణం మనం తీర్చుకోలేము నాయనా అని ఫైనల్గా ఇంకోటి కూడా చెప్పాను. ద గ్రేటెస్ట్ ఫ్లా in human character is he tends to be judgmental. He tries to judge everything. అంటే ఆ అబ్బాయి జడ్జి చేయబట్టే కదా మా తమ్ముడికేమో అలాంటి ప్రయారిటీ ప్రిఫరెన్స్ ఇచ్చారు, నాకు అంత ఇవ్వలేదు. లేకపోతే మా ఆవిడ దగ్గర బంగారం తీసుకుని ఖర్చు పెట్టుకుని అలా చేశారు, చివరికి ఇది ఇవ్వలేదు. లేకపోతే నేను ఇన్ని డబ్బులు ఇచ్చాను, ఇస్తే నాకు తిరిగి ఇవ్వలేదు. ఇట్లాంటి కంప్లైంట్స్ చెప్తున్నాడు కదా. నేను ఇన్ని డబ్బులు ఇచ్చాను, నాకు తిరిగి ఇవ్వట్లేదు మా అమ్మని కంప్లైంట్ చేస్తున్నాడు అబ్బాయి. కానీ విషయం ఏంటంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ డబ్బులు సంపాదించే కెపాసిటీ ఎవరిచ్చారు? ఆ తల్లిదండ్రులు ఇచ్చిందే. రేపొద్దున వాళ్ళకి ఆస్తుంది కాస్త కోస్తో. ఇప్పుడు చక్కగా 2 వాటాలు వేస్తే ఒక వాటా తీసేసుకుంటాడు ఆనందంగా. చూడండి, ఇన్ని చెప్తున్నవాడు మరి ఆ వాటా నీకే ఇచ్చి వెళ్తారు. 2 వాటాలు వేసి మీ ఇద్దరికి ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు పట్టుకెళ్ళరే, వాళ్ళు అమ్మేసుకుని తినేయటం లేదు కదా. అది మళ్ళీ పట్టించుకోడు. నేను ఎందుకు చెప్తున్నానంటే వీ టెండ్ టు బి జడ్జిమెంటల్. వీ ఆల్వేస్ ట్రై టు జడ్జ్ అదర్ పర్సన్. మన పేరెంట్స్ కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన భార్య భర్తలు, మన స్పౌస్ కావచ్చు, ఆఫీసులో కొలీగ్స్ కావచ్చు, మన దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు, మన బాస్ కావచ్చు, ప్రతి వ్యక్తిని మనం జడ్జి చేసేస్తాం. జడ్జి చేసేసి వాళ్ళలో లోపాలు ఎతుకుతాం. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. ఏమీ జడ్జ్ చేయకుండా, ఎదుటి వ్యక్తి గురించి ఏమీ ఆలోచించకుండా గబుక్కుని ఏదో చేసేసి కమిట్ అయిపోవటం, ఏదో చేసేయటం, లేకపోతే ఎవరో డబ్బులు అడుగుతాడు, జడ్జ్ చేయకుండా వాడు ఇవ్వగలుగుతాడో లేదో చూడకుండా డబ్బులు ఇచ్చేస్తామా? జడ్జి చేయాలి కదా. వాడికి డబ్బులు ఇస్తే వస్తాయో రావో తెలియాలి కదా. అంటే జడ్జి చేయొద్దని కాదు. బై నేచర్ వీఆర్ ఆల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ జడ్జింగ్ అదర్స్ అండ్ వీ డోంట్ జడ్జ్ అవర్ సెల్స్. వాడు చూడు ఎంత పిసినారి, ఎలా చేశాడో చూడు, అలా చేశాడో చూడు అంటాం కదా. అంటారు చూడండి చాలామంది. ఇంతకీ వాళ్ళు నిజ జీవితంలో ఎంత చక్కగా చేస్తున్నారు అనేది వాళ్ళు చూసుకోరు. తప్పులెన్నువారు తండోపతండంబులు ఉరివి జనులకెళ్ళ నుండు తప్పులెంచువారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమ అంటారు కదా. అంటే we always try to judge others only. We point out others' shortcomings and weaknesses only. Why not ourselves? Why don't we go into ourselves? మన దగ్గరికి వచ్చినప్పటికి మనం జస్టిఫై చేసుకుంటాం. అంటే జడ్జి చేయొచ్చు, తప్పలేదు. కానీ మనల్ని కూడా మనం జడ్జి చేసుకుంటూ ఉండాలి. ఆత్మవిమర్శ అంటారు కదా, అది లేనప్పుడు ఇలాంటివన్నీ వస్తాయి. సెల్ఫ్ సెంట్రిక్గా అంటే సెల్ఫిష్గా ఆలోచిస్తాం కదా, న్యాచురల్గానే సహజంగానే. మ్యాన్ ఈజ్ సెల్ఫిష్. అప్పుడేమవుతుంది, ఆ అబ్బాయికి తెలియటం లేదు. వాళ్ళు పేరెంట్స్ చాలా చేశారు పిల్లలకి, వాడికి చేశారు. వాడేమంటే నాకు ఇంకా ఏదో తక్కువ చేశారు అంటున్నాడు, లేదా పార్షియల్గా ఉన్నారు అంటున్నాడే తప్ప తనకి జరిగినటువంటి మంచిని జరిగిన మేలు, ఎంత మేలు చేశారు, ఏం చేశారో తీసుకోవాలి కదా. నేను ఫైనల్గా కంక్లూజన్ ఏం చెప్పానంటే, అంతా విని రైటే, ఇట్ హ్యాపెండ్ విత్ మీ ఆల్సో. మా ఫాదరు ల్యాండ్ కొని మా బ్రదర్ పేరును పెట్టాడు. నేను అప్పుడు ప్రొటెస్ట్ చేశాను. ఇద్దరు అన్మ్యారీడ్ అయినప్పుడు
ఒక్కడి పేరు మీద ఎందుకు పెట్టారు అలాగా, నాకు అందులో ఉండాలి కదా అని నేను ఆర్గ్యూ చేశాను. బట్ మా ఫాదరు డిఫరెంట్ వేలో జస్టిఫై చేశాడు. ఐ డిడ్ నాట్ యాక్సెప్ట్ దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ, ప్రొటెస్టెడ్. బట్ తర్వాత ఉత్తరోత్తర ఆలోచించుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు కరెక్ట్గానే చేశారని అనిపించింది. బాగా ఆలోచిస్తే, ఆత్మవిమర్శ చేసుకుంటే, యు ఆర్ కేపబుల్ ఆఫ్ లివింగ్ ఈవెన్ వితౌట్ దిస్. బట్ వాడి విషయంలో వాడికి అంత సీన్ లేదు. మా ఫాదర్ అన్నాడు ఆ మాట, వాడికి అంత సీన్ లేదు. బట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ మేకింగ్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. కాబట్టి నీకు లేకపోయినా పర్వాలేదని ఇండైరెక్ట్గా చెప్పడం. అంటే ఒక ముక్కలో బ్రీఫ్గా చెప్పాడు అనుకోండి. నేను అప్పుడు అది ఒప్పుకోలేదు. బట్ ఆయన జడ్జిమెంట్ కరెక్టే. ఎందుకంటే మా బ్రదరు అన్ని ప్రాపర్టీస్ అవి ఇవి అన్నీ ఉండి కూడా ఫైనల్గా ఏమీ రాణించలేకపోయాడు. ఏమీ లేకుండా కూడా నేను ఐ కుడ్ మేక్ ఇట్ మై సెల్ఫ్. అంటే మా ఫాదర్ ప్రాపర్గానే జడ్జి చేశాడు. అది ఎక్స్ప్లెయిన్ చేశాను అతనికి. తర్వాత ఇంకొక పాయింట్ చెప్పాను. ఏంటి ఆ పాయింట్ అంటే, ఎందుకంటే యూత్ కదా, నేను కూడా అలాగే ఆలోచించాను కదా. ఏంటంటే ఈ ప్రపంచంలో ఆప్తులు, కావలసిన వాళ్ళు, సొంత వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని జడ్జి చేయకూడదు. బీ నాన్ జడ్జిమెంటల్. అయితే వాళ్ళు ఎవరండి, ఎలా ఉంటారండి అంటే, ఫస్ట్ ఫార్మోస్ట్ అండ్ ద బెస్ట్ ఎవరంటే పేరెంట్సే. పేరెంట్స్ విషయంలో ఎప్పుడూ జడ్జి చేయొద్దు. వాళ్ళు చేసిన పనులు మంచా చెడా అని జడ్జి చేయొద్దు. జడ్జి చేయకుండా అన్కండిషనల్ లవ్, షో ఆర్ గివ్ అన్కండిషనల్ లవ్ టు దెమ్. పేరెంట్స్ వరకు వదిలిపెట్టేసాయి, ఎక్సెప్షన్స్. పేరెంట్స్ మాత్రం ఎక్సెప్షన్స్. పేరెంట్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జడ్జి చేయొద్దు. వాళ్ళు పర్సనల్గా ఎలా ఉన్నా కానీ, వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా కానీ, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నా కానీ. హ్యామ్లెట్ స్టోరీ మీరు వినే ఉంటారు, షేక్స్పియర్ హ్యామ్లెట్ డ్రామా. హ్యామ్లెటే కదా, టు బీ ఆర్ నాట్ టు బీ, దట్ ఈస్ ద క్వశ్చన్ అంటాడు. తల్లి ప్రవర్తన, తల్లి చేసిన పని నచ్చదు ఇతనికి, దట్స్ ఓకే. బట్ గ్రేట్ లేండి, షేక్స్పియర్ గారి గురించి మనం ఎట్లా చెప్పేది. కానీ సో పేరెంట్స్ ఎలా ఉన్నా, తల్లి కానీ తండ్రి కానీ దుర్మార్గులైనా మంచివాడైనా ఎట్లా ఉన్నా జడ్జి చేయొద్దు. డోంట్ జడ్జ్ దెమ్, జస్ట్ లవ్ దెమ్, సపోర్ట్ దెమ్, అంతే. అంటే వాళ్ళ దీవెనలు, వాళ్ళు సుఖంగా ఉంటే, వాళ్ళు ఆనందంగా ఉంటే, లేకపోతే నీ పట్ల వాళ్ళకి, నీ వల్ల వాళ్ళకి బాధ కలగకపోతే, నువ్వు వాళ్ళని బాధించకపోతే, నువ్వు వాళ్ళని హర్ట్ చేయకపోతే, అది వాళ్ళ బ్లెస్సింగ్స్ నీకు బ్రహ్మదీవెన లాంటివి. ఐ హ్యావ్ సీన్ 2 ఫ్యామిలీస్, 2 ఫ్యామిలీస్ చూశాను నేను. 2 ఫ్యామిలీస్లో ఈ కుర్రాళ్ళు, 2 ఫ్యామిలీస్ విషయంలో వాళ్ళ పేరెంట్స్, ఫాదర్స్ కొంచెం క్యారెక్టర్, అంటే ఫాదర్స్ క్యారెక్టర్ అంత మంచిది కాదు. అంటే మంచిది కాదంటే పేరెంట్స్, ఫాదరు ఏదేదో చేస్తుంటే మరి పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత ఇబ్బందిగా ఉంటుంది కదా. అది ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ వాళ్ళిద్దరూ కజిన్స్. అంటే అన్నదమ్ముల పిల్లలు అన్నమాట. అయితే ఇద్దరు ఈ కుర్రాళ్ళు చక్కగా బాగా చదువుకున్న వాళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్, మంచి చక్కగా సంపాదిస్తున్న వాళ్ళు, అట్లా అంత ఇదేం కాదు. ఒక్క కుర్రాడు, పెద్దాడు, నేను చూశాను, హీ హేట్స్ హిజ్ ఫాదర్ ఫర్ హిజ్ రాంగ్ డూయింగ్స్. ఫాదరు రాంగ్ డూయింగే, అందులో డౌట్ ఏం లేదు. ఫాదర్ తాలూకు రాంగ్ డూయింగ్స్కి భయంకరంగా హేట్ చేస్తాడు ఈవెన్ టిల్ టుడే.
ఐ డోంట్ వాంట్ టు సీ హిజ్ ఫేస్ అంటాడు. అంటే పెద్దోళ్ళు అయిపోయారు, వీళ్ళ ఫ్యామిలీస్, ఓకే. ఐ డోంట్ వాంట్ టు సీ హిజ్ ఫేస్ ఫర్ హిజ్ రాంగ్ డూయింగ్స్ అని ఒక అబ్బాయి. వాడికి ఆ అబ్బాయికి కజిను వీళ్ళ ఫాదర్ కూడా రాంగ్ డూయింగ్ టైపే. వీడు చక్కగా చదువుకుని కురవాడే, అంత ఇదేం కాదు, చక్కగా వెల్ టు డూయే, చక్కగా చదువుకుని ఉద్యోగం చేసుకుని బాగా ఇది ఉన్నవాడే. వీడు హీ కంటిన్యూస్ టు లవ్ హిజ్ ఫాదర్. కంటిన్యూస్ టు లవ్ హిజ్ ఫాదర్. ఎంత అంటే అసలు ఫాదరు ఏం చేశాడు, ఏం చేయలేదు, పట్టించుకున్నాడా లేదా, నా చదువు గురించి పట్టించుకున్నాడా లేదా, నన్ను చదివించాడా లేకపోతే హెల్ప్ చేశాడా లేదా, ఏం చేశాడు, ఎలా చేశాడు, వాట్ గుడ్ థింగ్స్ హీ డిడ్, వాట్ బ్యాడ్ థింగ్స్ హీ డిడ్ అనేది అసలు ఎప్పుడు, అంటే ఈ అబ్బాయి జడ్జే చేయలేదు ఎప్పుడు, అసలు దీని గురించి ఆలోచించలేదు ఎప్పుడు కూడా. హీ విల్ బీ నైస్ విత్ హిస్ ఫాదర్. ఫాదర్ మీద ఎప్పుడు ఒక్క మాట అనేరడు. మా నాన్న అంటాడనమాట అంతే ఎప్పుడన్నా, అంతేగాని ఎగనిస్ట్గా కాదు. అంటే మా నాన్న అన్నప్పుడు వాళ్ళు లవ్వే కనపడుతున్నది కానీ హేట్రెడ్ ఆ టైపు ఏదైనా ఇది రిమార్కే కనిపించదు. ఆ ఇద్దరిని నేను చాలా క్లోజ్గా చూసా. వన్ ఈజ్ హైలీ జడ్జిమెంటల్, ది అదర్ వన్ ఈజ్ హైలీ నాన్ జడ్జిమెంటల్. చూసారా? అంటే ఇద్దరు పేరెంట్స్ రాంగ్ డూయింగ్ పేరెంట్స్ ఉంటే, ఒక అబ్బాయి వీడు హీజ్ దుర్మార్గుడు, మంచోడు కాదు, ఇది అది లోఫరు ఆ టైప్ అని చెప్పి ద్వేషం పెట్టుకుని ఆ ద్వేషంతోనే దూరంగా పెట్టేశాడు. ఇంకొక అబ్బాయి హీ ఇగ్నోర్డ్ ఎవ్రీథింగ్, ఫర్గేవ్ ఎవ్రీథింగ్. అసలు ఇట్లా చేశాడు అట్లా చేశాడు అనేది మైండ్లో పెట్టుకునే ఉన్నాడు బహుశా. హీ కంటిన్యూ టు లవ్ హిజ్ ఫాదర్ నో మ్యాటర్ వాట్ హీ ఈజ్ అండ్ హౌ హీ ఈజ్. అంటే పేరెంట్స్ వరకు నాన్ జడ్జిమెంటల్గా ఎందుకు ఉండాలి అంటే, పేరెంట్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ అని. అంటే మనం ఏంటంటే లైఫ్ని జడ్జిమెంటు అదే పనిగా ప్రతిదీ జడ్జి చేస్తూ, ప్రతి ఒక్కరిని జడ్జి చేస్తూ లైఫ్ని కాంప్లికేట్ చేసుకుంటాము. సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళని జడ్జి చేయటం తగ్గిస్తే ఇట్స్ ఓకే. మన లైఫ్ చాలా వరకు సింపుల్గా సుఖమయంగా ఉంటుంది. అంతేకాదు, మనం లైఫ్లో చాలా సందర్భాల్లో చాలా సిచ్యువేషన్స్ వీ కమ్ అక్రాస్ సో మెనీ సిచ్యువేషన్స్ వేర్ వీఆర్ నాట్ హ్యాపీ విత్ సర్టన్ డెవలప్మెంట్స్ ఆర్ సర్టన్ పీపుల్, ఆర్ మేబీ వీఆర్ వెరీ యాంగ్రీ విత్ ది యాక్షన్ ఆఫ్ ది అదర్ పర్సన్స్. అదర్స్ యాక్షన్స్ క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అండ్ ఎంబరాస్మెంట్ టు అస్ కదా. ఎవరో ఏదో చేస్తారు, కోపం వస్తుంది, ఏంటి అలా చేశాడు, అలా చేసావు ఏంటి, అదేంటి ఇదేంటి అని అరుస్తాం, ఎగురుతాం, ఇవన్నీ మామూలే కదా. వాడు అలాంటి వాడైతే మన మీద ఎగురుతాడు, అరుస్తాడు, లేకపోతే సారీ అదండి ఇదండి అంటాడు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. నేను ఢిల్లీ వచ్చిన కొత్తలో రెంటెడ్ హౌస్లో ఉండేవాడిని, ఇక్కడికి దగ్గరే. ల్యాండ్ ఓనరు, హౌస్ ఓనరు, అదే ఇక్కడ ఉన్నవాళ్ళు, ఢిల్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పాకిస్తాను పార్టిషన్ టైంలో, పాకిస్తాను ఈ సింధీ పంజాబ్, పాకిస్తాన్లో పంజాబ్, కొంచెం పెషావరు అంటే ఆఫ్ఘనిస్తాన్ బార్డరు, అక్కడి నుంచి అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని భయపడి పారిపోయి వచ్చిన వాళ్ళే. అట్లా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది, మెజారిటీ ఢిల్లీకి వచ్చి సెటిల్ అయ్యారు. దే ఆర్ లక్కీ. వాళ్ళు కాదులేండి, వాళ్ళ పిల్లలు. సో ఆయన కూడా పెషావర్ ఎక్కడో, అంటే పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ అట, ఎప్పుడో వచ్చేసాడు యంగ్గా ఉన్నప్పుడు, వెన్ హీ వాజ్ యంగ్. అయితే నేను కలిసే నాటికి ఆయన అరౌండ్ 85-90 మధ్యన ఆయన వయసు. ఊరికి అప్పుడప్పుడు పెద్దవాడు కదా అని కాస్త హౌస్ ఓనరు కూర్చునేవాడిని ఆయన దగ్గర. కూర్చుంటే ఏదో చెప్తూ ఉంటే వినాలని, పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవాలు దొరకవు కదా. ఆయన ఒకసారి ఏదో సందర్భంలో చెప్తూ ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే,
when you are angry with somebody, you wait for 24 hours బిఫోర్ రియాక్టింగ్ అన్నాడు. అంటే ఆయన ఎక్కువ ఈ గురు గ్రంథ్ సాహిబు, ఆయన అయితే సిక్కు కాదు, అక్కడ పంజాబ్ అక్కడ కల్చరు ఇది ఉండేది అనుకుంటాను. ముఖ్యంగా గురునానక్, గురు గ్రంథ్ సాహిబు ఇట్లాంటి వాటి అక్కడ ఆ ఏరియాలో గురువులు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉన్నట్టుంది. ఆ పుస్తకంలో ఏ పుస్తకంలో దేని గురించో ఏ గురువు గురించో చెప్పేవాడు అప్పుడు పెద్దగా. ఆయన చెప్తాడు ఎవరితో ఎప్పుడైనా మన కోపం వస్తే ఎవరి మీదైనా ఏదైనా అప్సెట్ అయితే ఏదైనా సిచ్యువేషన్లో 24 అవర్స్ వరకు రియాక్ట్ అవ్వద్దు అంటాడు. అంటే 24 గంటల వరకు ఆ వ్యక్తితో మాట్లాడొద్దు. మాట్లాడితే ప్రళయమే అని. గట్టిగా ఫోన్ చేసి అరిసేస్తాం, లేకపోతే వెళ్ళి అరుస్తాం, లేకపోతే కొడతాం, తిడతాం, లేకపోతే గొడవ పెట్టుకుంటాం, అంతే కదా. కోపం వచ్చినప్పుడు 24 అవర్స్ సైలెంట్గా ఉండి 24 అవర్స్ తర్వాత పని యాక్ట్ చేయమంటాడు. అది నా ప్రిన్సిపల్ నాకు అర్థం కాల. తర్వాత కొద్దిగా అర్థమైంది. అది నేను చాలాసార్లు ప్రాక్టీస్లో పెట్టాను. అంటే ఇంట్లో వాళ్ళైతే వెంటనే రియాక్ట్ అవుతాం, ఏం కాదు కదా. బట్ బయట వాళ్ళైతే కొంచెం తక్కువ వెయిట్ చేసి రియాక్ట్ అవటం, 24 గంటలు కాకపోయినా కొన్ని గంటల సేపు వెయిట్ చేసి ఆగి బాగా కోపం వస్తుంది. వాడు ఏంటి ఏదో పని చెప్తే అలా చేశాడేంటి, చేయలేదు, చాలా న్యూసెన్స్, అట్లా కోపం వచ్చేస్తున్నది. అర్జెంటుగా వాడు ఫోన్ చేసి మాట్లాడాలి, లేకపోతే పిలిపించి అడగాలి, ఏదో అనిపించింది అనుకోండి. వెయిట్ ఫర్ ఫ్యూ అవర్స్, కొంచెం కూల్ డౌన్. అప్పుడు ఫ్యూ అవర్స్ లేకపోతే 24 అవర్స్ అని ఆయన చెప్పాడు. కూల్ డౌన్ అయిన తర్వాత బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది అది నేను చాలాసార్లు చూసా. ఆ వేడిలో ఏం మాట్లాడతాము, వేడి తగ్గితే ఎలా మాట్లాడతాము, చాలా డిఫరెన్స్ కనిపించింది నాలో. చాలా గొప్పగా చెప్పాడండి ఈయన అనిపించింది నాకు. ఆయన చెప్పిన వాటిలో చాలా చెప్పేవాడు. ఆయన చెప్పిన వాటిలో ఇది బాగా నచ్చింది. సో మరో సందర్భంలో ఈ ఢిల్లీ వచ్చిన కొత్తలోనే దలైలామా గారి ఇక్కడ మన తాల్కటోరా స్టేడియం అని చాలా పెద్ద స్టేడియం, రౌండ్, ఇట్స్ బ్యూటిఫుల్ స్టేడియం. ఆ స్టేడియంలో ఎవరో ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఫ్రెండ్, పాసులు ఉన్నాయి వెళ్దామా, తెస్తాను వెళ్తారా అని చెప్పి అంటే, సరే వెళ్తామంటే మేము వెళ్ళాం, ఫ్యామిలీతో వెళ్ళాం. ఆయన దలైలామా గారు చక్కగా నవ్వుతూ చలోక్తులాగా చాలా సింపుల్గా ఒక మాట చెప్పాడు. చాలా చెప్పాడులేండి ఆయన్ని, ఒక్కటి మాత్రం బాగా గుర్తుంది. మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇరిటేటింగ్ అయితే, ఊరికే తేజ్ మిజాజ్ అంటారు హిందీలో, ఊరికే చిన్నదానికి ఊరికే రియాక్ట్ అయ్యేవాళ్ళు, లేకపోతే ఊరికే కోపం తెచ్చుకునేవాళ్ళు, విరుచుకు పడేవాళ్ళు, అట్లా అయితే డోంట్ ప్రొటెస్ట్, డోంట్ థింక్ దట్ యు ఆర్ అన్ఫార్చునేట్ అంటాడు. ఆ సెన్స్లో చెప్పాడు ఆయన. అంటే మన భర్త కానీ భార్య కానీ ఇరిటేటింగ్ అనుకోండి, ప్రతి చిన్నదానికి చిక్ అనే టైప్ అనుకోండి, అది నువ్వు నెగిటివ్గా తీసుకో, మాకు పాజిటివ్గా తీసుకో అంటాడు. ఎందుకు తీసుకోండి అంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు, అంటే మనకు కావాల్సిన వాళ్ళు అట్లా అయితే మనలో ఓర్పు సహనం మనం ఓర్పు సహనం పెంపొందించుకోవటానికి వాళ్ళు దోహదం చేస్తున్నారు. దే ఆర్ హెల్పింగ్ అస్ టు హ్యావ్ రిస్ట్రెయింట్. ఓర్పు సహనం బిల్డప్ చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు సహకరిస్తున్నారు, ఇండైరెక్ట్గా నీకు హెల్ప్ చేస్తున్నారు దగ్గరుండి. కాబట్టి దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దంటాడు ఆయన. అది మాత్రం వెంటనే నాకు అనిపించింది, కరెక్ట్ అని చెప్తున్నాడు ఈయనని. సో లైఫ్ని కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏంటంటే ఎక్కువ జడ్జి చేయటం లేదనుకోండి, కాంప్లికేషన్స్ తగ్గిపోతాయి. తన కోపమే తన శత్రువు అంటారు కదా. మన కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటాం? అయితే కోపం రాకుండా వస్తుంది కదా. సాధ్యమైనంత వరకు అలా వచ్చినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకపోతే, వెయిట్ చేయగలిగితే, ఆయన చెప్పినట్టు 24 అవర్స్ అయితే గొడవే లేదు. కొన్ని సందర్భాల్లో తప్పదు అనుకోండి. బట్ అట్లా చేయగలిగితే అది చాలా వరకు మనకి బీపీ రాకుండా
హెల్ప్ చేస్తుంది. ఇది నేను అనుభవంలో తెలుసుకున్న విషయం. అయితే డివేట్ అవ్వకుండా నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీద చెప్పాలనుకున్నాను. అదేంటంటే హౌ టు మేనేజ్ ఫైనాన్సెస్. హెల్త్ తర్వాత ఇంపార్టెంట్ ఫైనాన్సెస్, డబ్బులే. చాలామంది ఏమనుకుంటారంటే నాకు ఇది రాదు, నాకు అది రాదు, కాబట్టి నాకు సంపాదన లేదు, లేదా నేను సంపాదించలేకపోతున్నాను, కాబట్టి ఇంతే. ఇది అట్లా ఏం కాదు. రాబర్ట్ కియోసాకి గారు పుస్తకం చదవండి, రిచ్ డాడ్ పూర్ డాడ్లో చెప్తారు, మీకు హౌ మచ్ మనీ యు ఆర్ ఎర్నింగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు డిటర్మిన్ హౌ రిచ్ యూ విల్ బీ, బట్ హౌ యు ఆర్ స్పెండింగ్ వాట్ యు ఆర్ ఎర్నింగ్ విల్ డిటర్మిన్ అంటాడు. అంటే నీ స్పెండింగ్ ప్యాటర్న్స్ నువ్వు గరీబ్ అవుతావా అమీర్ అవుతావా అన్నది డిసైడ్ చేస్తుందండి. డిటర్మినింగ్ ఫ్యాక్టర్ ఎర్నింగ్ క్వాంటమ్ కాదు, ఎర్నింగ్ అమౌంట్ ఆఫ్ ఎర్నింగ్ కాదు, ది ప్యాటర్న్ ఆఫ్ స్పెండింగ్. ఆ డబ్బులు నువ్వు ఎక్కడ ఖర్చు పెడుతున్నావో దాన్ని బట్టి, ఎలా ఖర్చు పెడుతున్నావో దాన్ని అది డిసైడ్ చేస్తుందని. నేను ఈ విషయం, ఇట్లాంటి విషయం మీద మాట్లాడటం కోసమే నేను చెప్పాలంటే అసలు ఫస్ట్ నా ఛానల్లో ఫస్ట్ 10 వీడియోస్లో ఇట్లాంటి వాటి గురించే మాట్లాడాను. పావర్టీ ఎందుకు వస్తుంది, పావర్టీ నుంచి బయటపడవచ్చా, అట్లాంటి ఫస్ట్ 10 వీడియోస్ నావి ఈ ఛానల్లో అవే. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది అందులో ఏంటి వాట్ ఐ వాంటెడ్ టు టెల్. బ్రీఫ్గా చెప్పాలంటే 2 థింగ్స్ ఆర్ ఎసెన్షియల్ అండి. వీ షుడ్ మేక్ ఇట్ కంపల్సరీ. ఏంటంటే ఇన్కము ఎంతనే ఉండవండి, సైజ్ ఎలా అన్నా ఉండవండి, పెద్ద సైజు కావచ్చు, చిన్న సైజు కావచ్చు, ఎంత చెట్టుకు అంత గాలి కదా. 2 థింగ్స్ ఆర్ నెససరీ అండి. 10% చారిటీ, 10% సేవింగ్. ఎంత ఇస్తే అంత వస్తుందండి. దట్ ఈజ్ మీకు ఏం లేదు, గోడ మీద కొట్టిన బంతి లాంటిదే ఈ నేచర్ అంతా. ఇదంతా ఓపెన్గా కనబడుతున్నది కానీ ఓపెన్గా ఏం లేదండి. గోడ ఉంది చుట్టూ. మనం వేసింది ప్రతిదీ కూడా మళ్ళీ వెనక్కే వస్తుంది. ఆ గోడ మనకు కనిపించడం లేదు, అంతే తేడా. విశాలంగా కనపడుతుంది ఎక్కడ చూసినా. అదేం లేదు, ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్. చారిటీ ఒక హ్యాబిట్లా చేసుకోవాలి. ఎందుకని చేసుకోవాలంటే అందులోనూ స్వార్థం ఉంది. మన చారిటీ మనల్ని ఉన్నతుణ్ణి చేస్తుంది. తర్వాత సేవింగు, ఎంత వచ్చినా కానీ సేవింగు కంపల్సరీ. అంటే అప్పులు ఉన్నాయండి, వడ్డీలు కట్టలేకపోతున్నాం, సేవింగ్ ఎక్కడి నుంచి వస్తుందండి, పిల్లల పుస్తకాలకి, చదువులకి, పిల్లల ఫీజులకి అవ్వటం లేదండి, ఎక్కడి నుంచి వస్తుందంటే రైట్ అంటే ఆల్రెడీ కొంచెం ట్రాక్ మీద లేదని అర్థం. అయినా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము కొంచెం ట్రై చేస్తూ ఉంటే కొంచెం సర్ప్లస్ పొజిషన్కి వస్తాం. అన్ని కాలాలు ఒకలా ఉండవు. ఇప్పుడు పుస్తకాలు పిల్లల ఫీజులు కట్టలేక, ఇది కట్టలేక అనే పరిస్థితి ఉన్నా, ఆర్థిక బాధలు కనిపిస్తున్నా, ఆర్థిక బాధలు కంటిన్యూస్గా ఎల్లకాలం ఉండవు. కొంచెం ఇంప్రూవ్ అవుతాయి. అయినా కానీ ఉన్నంతలో ట్రై చేయండి. మీరు చూడండి, ఈ 2 ఆస్పెక్ట్స్ ఎంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అంటే, ఈ ఆస్పెక్ట్స్ లైఫ్ని క్రమేపీ గ్రాడ్యువల్గా చక్కగా ఒక స్థాయికి తీసుకెళ్ళగలవు. వీ కెన్ బికమ్ రిచ్, అట్లీస్ట్ వీ కెన్ బికమ్ కంఫర్టబుల్. నేను ఎవరి స్టోరీ అయితే మా ల్యాండ్ లార్డ్, అదే ఇంటి ఓనర్ గురించి మాట్లాడుతున్నానో, ఆయన పేరు వర్మ. ఆయన చెప్పేవాడు నాకు, నేను ఆయన దగ్గర కూర్చుని నాకు టైం ఉన్నప్పుడల్లా, చాలా తక్కువ టైం ఉండేది, ఆ టైము ఎప్పుడైనా దొరికితే జస్ట్ కూర్చునేవాడిని. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన స్టోరీ గురించి ఆయన చెప్పేవాడు. ఏం చెప్పేవాడంటే 10% సేవింగ్ ఈజ్ కంపల్సరీ నో మ్యాటర్ హౌ మచ్ యూ ఎర్న్. అది నేను అలా ప్రిన్సిపల్ పెట్టుకున్నానండి. అక్కడ ఆయన లైఫ్ అట్లా స్టార్ట్ అయిందట. అక్కడ పెషావర్ నుంచి ఢిల్లీ వచ్చేసాడు.
కట్టుబట్టలతో వచ్చేసారు అంతా. అయితే ఇక్కడ చిన్న క్లర్క్ ఉద్యోగం ఏదో వచ్చింది ఆయనకు, చదువుకున్నాడు కదా, చిన్న క్లర్క్ ఉద్యోగం ఏదో వచ్చింది. వీళ్ళు ఢిల్లీ గవర్నమెంట్ వీళ్ళందరికీ ప్లాట్లు అలాట్ చేశారు, ఇన్స్టాల్మెంట్ మీద డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇన్స్టాల్మెంట్ల మీద. ఇక్కడ ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవాలి. 3 పిల్లలు, 2 ఆడపిల్లలు 1 మగపిల్లడు, 3 పిల్లలు ఆయనకి. చిన్న క్లర్క్ ఉద్యోగంతో ఆ 3 పిల్లల్ని చదివిస్తూ మేనేజ్ చేశాడు. నేను చెప్పాలంటే అప్పుడు ఆయన చెప్పినప్పుడు అప్పుడంతా ఆయన ఎంతో చెప్పాడు, 70-75 రూపాయలు చెప్పాడు, 50 రూపాయలు జీతం. అది వదిలేండి. అంటే అప్పుడు 50 రూపాయలు ఇప్పుడు కంపారిజన్ కాదనుకోండి, చెప్తున్నా. మొత్తానికి తక్కువే. దాంతో ఏంటంటే నేను అడిగాను ఎలా మేనేజ్ చేసేవారంటే 10% కంపల్సరీ సేవింగ్ అంటే లో. నేను ఐ మేడ్ ఇట్ ఏ ప్రిన్సిపల్. ఆయన ఎక్కడో చదివాడో ఎవరో చెప్పారో, మొత్తానికి ఏంటో మొత్తానికి ఆయన అట్లాగా 10% అంటే 10%, 10% ఖచ్చితంగా తీసేవాడిని. ఆ 10% తీసి పక్కన పెట్టేవాడిని, సేవ్ చేసేవాడిని, మిగిలిందే ఖర్చు పెట్టేవాడిని అంతే, నో మ్యాటర్ వాట్. చారిటీ గురించి ఆయన ఏం చెప్పలేదు పాపం, ఆయన చారిటీ చేశాడో చేయలేదో నాకు తెలియదు. మహామహితాత్మురాలు ఆయన భార్య ఎలా భరించిందో పాపం. ఈయన కొంచెం చాదస్తమే కదా, ఇట్లాగా అంత స్ట్రిక్ట్గా ఇంతే ఉంది, ఇంతే ఖర్చు పెట్టు, దీనికి ఇంతే, నీకు స్కూల్ ఫీజా ఉండి వెయిట్ చేస్తాను చూస్తాను. ఆయన ఈ 10% ఆ రోజుల్లో సేవింగ్ ఏంటి, స్టాక్ మార్కెట్లో ఈటీఎఫ్లోని ఇండెక్స్ ఫండ్లో పెట్టడానికి లేదు కదండి, బ్యాంకులోనే వేసేవాడు, ఏదో వచ్చే వడ్డీ ఏదో వచ్చేది. ప్రతి నెల యాడ్ చేసుకుంటూ ఆయన జీవితం అంతా ప్రతి నెల అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఆ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయేది అప్పుడప్పుడు ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్కి పనికొచ్చేదట. ఎక్స్ట్రా అనుకోని ఖర్చులు ఏమైనా వస్తే వాటికి పనికొచ్చేదట. అప్పుడప్పుడు తీసేవాడు, మళ్ళీ వేసేవాడు. కానీ ఎంత తీసినా ప్రతి నెల వెయిట్ మాత్రం కంపల్సరీ చేశాడట ఆయన. వాళ్ళ అబ్బాయి చార్టర్డ్ అకౌంటెంట్. ఇల్లు సొంత ఇల్లే కదా, ఇల్లు ఇన్స్టాల్మెంట్ కట్టుకున్నారు కదా, ఇల్లు కట్టుకున్నారు చక్కగా, బిల్డింగే. 2 అమ్మాయిలు డాక్టర్లు. ఒక అమ్మాయి అమెరికా సెటిల్డ్, ఇంకో అమ్మాయి ఇక్కడే ఇండియాలోనే, మధ్యప్రదేశ్ ఎక్కడో. జోక్ ఏంటంటే ఆ అమ్మాయి, పెద్ద అమ్మాయి, నాన్న మీరు ఎందుకు ఇక్కడ వచ్చేయండి అని పిలిచేదట. ఆ రోజుల్లో అమెరికా వాళ్ళు డాక్టర్లు కూడా అలౌ చేసేవారు. నా చిన్నతనంలో వెళ్ళేవాడు డాక్టర్లు అమెరికాకి. ఆమె ఎంత రిచ్ అంటే, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకుని ఎంత రిచ్ అంటే యాజ్ అ డాక్టర్. ఈయన వెళ్ళిపోయి వీళ్ళిద్దరే అక్కడే ఉండిపోయారు, వెళ్ళిపోయి చాలా కాలం. ఫైనల్గా వన్ ఫైన్ డే నాకు తెలిసింది ఏంటంటే హీ బికేమ్ అన్ అమెరికన్ సిటిజన్, హీ బికేమ్ ఎ సిటిజన్ ఆఫ్ అమెరికా. కానీ అప్పుడు మ్యాక్సిమం ఇక్కడికే వస్తూ ఉండేవాడు, ఇక్కడ ఉండేవాడు, ఇండియానే వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు. కానీ అతను హీ బికేమ్ అన్ అమెరికన్ సిటిజన్, అంత ఉండిపోయాడు కూతురు దగ్గరే. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్న సందర్భంలో కలిశానమాట. ఆయన ఇప్పుడు లేరులేండి, ఒక 4-5 సంవత్సరాల కిందటే పోయినట్టున్నారు, ఎట్ ది ఏజ్ ఆఫ్ 94 or 95. అయితే ఆయన పోయిన కొన్నాళ్ళకి వాళ్ళ మిస్సెస్ కూడా లేరు, ఆవిడ కూడా పోయారు, దగ్గరే. ఆ తర్వాత అక్కడి నుంచి మేము ఇల్లు కొనుక్కుని షిఫ్ట్ అయ్యాం అనమాట. అక్కడి నుంచే మేము ఓన్ హౌస్లోకి షిఫ్ట్ అయ్యాం. అంటే ఆ 10% ప్రిన్సిపల్ నేను చాలాసార్లు ఆలోచించాను. నిజమే, 10% ఆయన ఎంత వచ్చినా 10% తీసేవాడట. 50 రూపాయలు వచ్చినా 50 రూపాయల నుంచి 10% తీసేయటమే. ఇది లేదు, పోయింది అనుకోవటమే, మంది కాదు. ఎవడో జోబు కొట్టేశాడు అనుకోవటమే 5 రూపాయలు. ఆ 45 రూపాయలే మన డబ్బులు ఖర్చు పెట్టడానికి. ఇది మాత్రం 80% కంపల్సరీ తీసి పక్కన పెడతాను, నో మ్యాటర్ వాట్. ఆయన పెళ్లి కాకముందు నుంచి కూడా అలాంటి ప్రిన్సిపల్ ఫాలో అయ్యాడట. పెళ్ళైన తర్వాత ఇక ఎలాగో చేశాడు. అట్లా పర్వతం అయిపోయింది కదా. ఆయన పిల్లల్ని చక్కగా ఎంత చక్కగా చదివించాడు, వాళ్ళకి ఎక్కడ లోటు రాకుండా వాళ్ళు చదివించాడు కదా, మేనేజ్ చేశాడు కదా చిన్న ఉద్యోగంతో. ఇంకొక స్టోరీ కూడా నాకు, అంటే ఇట్లా చూస్తున్నా అనమాట. నేను కంపెనీ సెక్రటరీస్ వాళ్ళ ఆఫీస్లో చేసే రోజుల్లో నా పక్క సీట్లో ఒక ముసలాయన ఉండేవాడు, అంటే అబౌట్ టు రిటైర్, ఆల్మోస్ట్ 50sలో అనమాట, లేట్ 50s. నెరుల, ఆయన పేరు నెరుల. ఆయన చెప్తున్నాడు ఒకరోజు, నేను రావు సాబ్, ఆయనకి సౌత్ ఢిల్లీలో 2 ఇళ్ళు ఉన్నాయి,
ఒక కొడుకు ఫారిన్, ఇంకొక కొడుకు ఉన్నట్టున్నాడు, ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు, వెల్ సెటిల్డ్, వెల్ ఆఫ్. ఎందుకయ్యా నువ్వు మామూలుగా అంతా ఉంది కదా ఎందుకు చేస్తున్నావు అంటే, ఎందుకు ఇంటి దగ్గర ఉండి ఏం చేయాలి, లెట్ మీ స్పెండ్ సమ్ టైం, యాక్టివిటీ ఉంటుంది, ఎలాగో రిటైర్మెంట్ అయిపోతాను కదా కొద్ది రోజుల్లో అని చెప్పేవాడు. కానీ ఆయన ఫ్రమ్ స్క్రాచెస్ ఆయన చెప్పాడు. ఆయన మ్యాథమెటిక్స్ ఏదో టీచింగ్ కొద్దిగా వచ్చాడు సబ్జెక్ట్, బీఎస్సీ ఏదో చదివాడు. ఆ రోజుల్లో ఈ ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు చాలా తక్కువ జీతం. ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఉద్యోగం అయిపోయిన తర్వాత వెళ్తూ ఇంటికి వెళ్తూ హోమ్ ట్యూషన్స్, ఇంటికి వెళ్ళి ట్యూషన్స్ చెప్పేవాడట. అలా ఎక్స్ట్రా సంపాదిస్తూ జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ, అనవసరమైన ఖర్చులు లేకుండా అలా కొంచెం పొదుపు చేసుకుంటూ పెడుతూ ఒక ఇల్లు కొనుక్కున్నాడు. ఆ ఇంటికి అద్దె వస్తున్నది, ఈయన జీతం ఎలాగో ఉద్యోగం ఎలాగో పెరుగుతున్నది. అంటే అలా సైడ్ ఇన్కమ్ అలా డెవలప్ చేసుకుంటూ నేను ఆయనతో మాట్లాడే నాటికే ఆయన కనీసం 10-15 కోట్లు చేస్తాయి ఆ రెండిళ్ళు. ఆ రోజుల్లో ఇప్పుడు ఎంత సౌత్ ఢిల్లీ చాలా వాల్యూబుల్, దానికి చాలా వాల్యూ. సౌత్ ఢిల్లీ ఇల్లు అంటే 100 కోట్లు, 150 కోట్లు, అలా 200 కోట్లు ఉంటాయి. రెండిళ్ళు హీ బికేమ్ రిచ్ అని చెప్పాలి, అంటే వెరీ రిచ్ అని చెప్పొచ్చు. ఏముంది ఆ రోజుల్లోనే కోట్లు అంటే 2004-2000 ఆ రేంజ్లో, 20 years ago ఆ రోజుల్లో కోట్లు అంటే 20 years కిందట కోట్లు అంటే అతనేంటి ఏం చేయాల, చిన్న ఉద్యోగం చేస్తూనే ఏం చేశాడు, కొంచెం సైడ్ ఇన్కమ్ లాంటిది కొంచెం ప్లాన్ చేసుకుని చేస్తూ దాన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన 10% to 20% ప్రిన్సిపల్ ఫాలో అయ్యాడు, ఏమయ్యాడో నాకు తెలియదు. ఆయన చేసిందల్లా ఏంటంటే సేవింగ్, జాగ్రత్తగా డబ్బుల్ని కొద్దిగా పెంచుకుంటూ వచ్చి అలా సేవ్ చేసుకున్నాడు. ప్రాపర్టీస్ పెట్టుకున్నాడు. అంటే యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఉందండి. సేవింగ్ ఈజ్ నాట్ ఎనఫ్, యూ మస్ట్ ఇన్వెస్ట్ ఇట్ అని రాబర్ట్ కయోసాకి కూడా చెప్తారు. చాలామంది సేవ్ చేసుకుని ఇనపెట్లో పెట్టుకుంటారు, ఇనపెట్లో పెట్టుకున్న వాళ్ళకి ఉపయోగం లేదు. ఆ సేవింగ్ని ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయాలి కొంచెం ప్రాపర్గా. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఇన్వెస్ట్మెంట్ గురించి నేనేం పాఠాలు చెప్పక్కర్లేదు, మీకు బాగా తెలుసు. సో ఓన్లీ సేవింగ్ చేసే వాళ్ళకి ఉపయోగం లేదు. ఆ సేవింగ్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎస్ ఉంటుంది, వీలు పడుతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే షేర్లు కొనటమే ఇన్వెస్ట్మెంట్ అని అనుకోకండి సుమా. మా ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడండి. ఆ స్టోరీ ఎప్పుడని చెప్పానో లేదో నాకు గుర్తులేదు. ఇవన్నీ రియల్ లైఫ్ చూసినవే. వాడు చదువుకోలేదు, నా బాల్య స్నేహితుడు. ఏదో పని చేసేవాడు, డైనమోసో సెల్ఫ్ మోటార్సో డైనమోసో అవి రిపేరింగో ఏదో చేసేవాడు. మొత్తానికి అట్లా చిన్న పని చేస్తూ ఏదో సంసారం ఈడ్చుకుంటూ, అంటే ఏమీ చాలని ఇదే కదా. అయితే వాడి కొడుకు కూతురు అట్లా కష్టపడి కొంచెం ఏదో వాడి భార్య మాత్రం చాలా చాలా తెలివిగలది అంటే పొదుపు అన్నీ తెలుసు, చాలా చక్కగా ఇదనమాట. ఆమె మొత్తానికి ఏంటంటే కొద్దిగా ఏదో కొంచెం సేవింగ్ ఉంటే విశాఖపట్నం షిఫ్ట్ అయ్యాడు. విశాఖపట్నంలో చిన్న స్థలం ఏదో కొనుక్కున్నాడు, ఆ డబ్బులు అట్లా ఏదో కష్టపడి. అయితే కొడుకు కొంచెం పెద్దోడయ్యాడు, ఇంజనీరింగు చదివించాలి. అక్కడ డెసిషను ఇప్పుడు చదివించాలంటే వీడి దగ్గర డబ్బులు లేవు. ఆ రోజుల్లో ఇంజనీరింగ్ కొంచెం డబ్బులు బాగానే అయ్యాయి, సీటు కూడా అంత ఈజీగా వచ్చేది కాదు, ఎంట్రన్స్ అది చాలా తతంగా. ఓ డెసిషన్ తీసుకున్నాడు వాడు. ఏంటి, ఏదో స్థలం ఉంది కదా, ఇది అమ్మేసి వాడికి పెట్టేసేసి కానీలే అని. సరే ఆ స్థలం అమ్మేశాడు. ఆ స్థలం అమ్మేసి వాడికి ఇంజనీరింగ్ చేయించాడు, చక్కగా చదివాడు. చదువుకున్న తర్వాత కుర్రాడికి ఉద్యోగం వచ్చింది. తర్వాత అమెరికా కూడా వెళ్ళిపోయాడు. అమెరికాలో వెల్ సెటిల్డ్. వీడు 50 సంవత్సరాలకే 51 సంవత్సరానికే రిటైర్ అయిపోయాడు. అంటే వీడు చేసే పని మానేశాడు. నువ్వేం చేయక పని కూర్చో ఉండు అని చెప్పాడు. వాడు చక్కగా డబ్బులు పంపిస్తూ ఉంటే ప్రతి 2 ఏళ్ళకి, ప్రతి సంవత్సరం 2 ఏళ్ళకి ఒక అపార్ట్మెంటు, ఒకసారి హైదరాబాద్లో, ఒకసారి
విజయవాడలో ఇంకో చోట, ఇంకోసారి విశాఖపట్నంలో, అలా ఒకటి కొనటమే వీడు. హాయిగా భార్యాభర్తలు గత 10-12 సంవత్సరాల నుంచి ఎంజాయింగ్ రిటైర్డ్ లైఫ్. ఇక్కడ ఏంటి ఇన్వెస్ట్ చేశాడంటే, హీ ఇన్వెస్టెడ్ ఆన్ హిస్ చైల్డ్ ఎడ్యుకేషన్. పిల్లవాడి ఎడ్యుకేషన్ మీద 1-2 సార్లు అమెరికా వెళ్ళి వచ్చాడు. పిల్లవాడి ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేశాడు అంతే. కష్టపడి సేవ్ చేసి కొంత పోగు చేసుకుని అది ఉంచుకోకుండా ఆ డెసిషను అక్కడికి అది క్లిక్ అయింది. ఫినిష్, దేర్ ఎండెడ్ ది మ్యాటర్. అది అదృష్టం అనాలా, ఇంకోటి అనాలా ఏంటో మరి. కుర్రాడు ఎంత మంచాడో చూడండి. సో లైఫ్ని కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్మాల్ ఇన్కమ్ అయినా కూడా కొన్నాళ్ళు, నేను అడిగాను ఆయన్ని, మా వర్మ గారిని, మీకు ఇబ్బందులు కలగలేదా? మరి పిల్లల్ని చదివించాలి, ఖర్చులు కదా, మరి అందులో ఆడపిల్లల పెళ్ళిళ్ళు కదా, పెళ్ళిళ్ళకి వాటికి ఖర్చులు అవుతాయి కదా, ఇవన్నీ ఎట్లా చేయగలిగారు, ఏం చేయగలిగారంటే, స్టార్టింగ్లో చాలా ఇబ్బందులు పడ్డాను, కొంచెం తినే దగ్గర కూడా కొంచెం సాక్రిఫైస్ చేయవలసి వచ్చేది, సెలెక్టివ్గా అది వద్దులే ఇది చాలులే అంటే చాయిస్ లేకుండా. చాయిస్ డబ్బులు బాగా ఉన్నప్పుడు చాయిస్ ఉంటుంది, డబ్బులు బాగా లేనప్పుడు ఏంటి, మనకు చాయిస్ తగ్గిపోతుంది. అట్లా చాయిస్ తగ్గిపోయేది. మరి ఊరికే ఉండబట్టలేక అడిగాను, మరి మీ మిస్సెస్ పాపం చాలా భరించిందేమో, అట్లా ఏం అనలేదా అంటే, మొదట్లో కొంచెం విసుక్కునేది అనేది, అట్లా అనేది తర్వాత అలవాటు అయిపోయింది. ఫైనల్గా ఇప్పుడు బాగానే ఉంది కదా, నవ్ వీఆర్ వెరీ హ్యాపీ, కంఫర్టబుల్ కదా, షీ రియలైజ్డ్ అని. ఆవిడ కూడా ఎంత మంచిదో, చాలా షీ వాజ్ ఆల్సో వెరీ నైస్, హాస్పిటబుల్. సో అంటే స్మాల్ నార్మల్ ఇన్కమ్ తోటి కూడా కంఫర్టబుల్ లైఫ్ జీవించవచ్చు, ప్రొవైడెడ్ దట్ వీ హ్యావ్ సమ్ ప్రిన్సిపల్స్. అంటే ఏంటంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి. ఎలా పడితే అలా ఖర్చు పెట్టేయటం నమ్మి, ఇప్పుడు డబ్బులు వచ్చినాయి కదా అని ఖర్చు పెట్టేస్తుంటారు కొంతమంది, అది కొనేస్తాను ఇది కొనేస్తానని. లేడీస్ కానీ జెంట్స్ కానీ అట్లా కాదు. కొన్నాళ్ళ పాటు ఏంటంటే తప్పదు, సాక్రిఫైసే, భరించాలి. వాషింగ్ మెషిన్ ఉండదు, సొంతంగా ఉతుక్కోవటమే, పని మనిషి కూడా ఉండదు, ఓకే అట్లా అనమాట. కారు లేదు, స్కూటర్ లేదు, బస్సే, సిటీ బస్సు లేదా సైకిలు. అట్లా ఏంటంటే కొంత ఇట్లా నేను చాలామందిని చూశానండి. ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే అన్ని ఎగ్జాంపుల్స్. మా ఇంట్లో ఈ కూడా అది చెత్త అదంతా తీసుకెళ్ళిపోవడానికి మామూలుగా సర్కారు వాళ్ళది కూడా వస్తుంది, కానీ ఈ దొడ్లో క్లీన్ చేసి చేయడానికి నెలకు 25 రూపాయలు ఇచ్చేవాళ్ళం. వాళ్ళు ఉంటారు కదా, ఆవిడ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ మున్సిపల్ కార్పొరేషన్లో జాబ్, చిన్న జాబ్. అయితే 3 పిల్లలు ఉంటే ఆ 3 పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ స్కూల్లో చదివించేవాడు. వాళ్ళకి ఇన్సూరెన్స్లు కట్టించేవాడు, ఇన్సూరెన్స్లు కట్టాడు, స్కూల్లో చదివించేవాడు. అంటే అంత ఇన్కమ్ ఉందా అంటే అంతేమీ లేదండి. అయితే అతను నేను 2-3 సార్లు ఇంటర్వ్యూ చేశాను, చూశాను ఏంటి ఈ అబ్బాయి అని. హీ వాజ్ ఆల్ కంఫర్టబుల్, హీ వాజ్ ఆల్వేస్ కంఫర్టబుల్. ఫైనాన్షియల్గా ఎంత ఇబ్బంది ఫీల్ అవ్వలేదు. ఏంటి చేస్తున్నాడంటే, వీళ్ళు డబ్బుల్ని ఏం చేసేవాళ్ళు అంటే ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా, ఎలా పడితే అలా కాకుండా జాగ్రత్తగా పద్ధతిగా ఖర్చు పెట్టి సమృద్ధి, దాన్నే అబండెన్స్ అంటాం, అలా కొంచెం జాగ్రత్తగా పొదుపు చేస్తూ సమృద్ధి అంటే అవసరమైన దానికే, అబ్సల్యూట్లీ నెసరీ అయితేనే దీనికి పెట్టడం, లేకపోతే లేదు. అలా చేసుకుంటూ అతను ఎంత కంఫర్టబుల్ నాకు అనిపించేది. నాకేంటి 40,000 ఆ రోజుల్లో అప్పుడు ఎంత వచ్చేది, 40,000 దాకా వచ్చేది, 40,000 50,000 వచ్చేది నెలకి. ఏంటి 40,000 50,000 వస్తున్నాయి, కనీసం నేను సంపాదిస్తున్నాను, సొంత ఇల్లు ఉంది, ఏంటి మధ్యలో అప్పుడప్పుడు కొంచెం తడుకుంటా అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం ఆలోచిస్తున్నాము, ఇట్లా ఏంటి లైఫ్. వీడేంటి వాడికి, అతనికి పాపం ఎంత 8,000 10,000 ఎంతో 6,000 10,000 లోపు వచ్చేది, 10,000 కూడా వచ్చేది కాదు నెలకి. 3 పిల్లలు. ఆ లేడీ ఆమె సంపాదించేది అంతా కలిపి 1,000-2,000 సంపాదించేదో లేదో డౌటే. 25 రూపాయలు ఎన్ని 25 రూపాయలతో 1,000 రూపాయలు అవుతుందండి. ఇంటికి 25 రూపాయలు ఇచ్చేవారు. ఒక 50 ఇళ్ళు 25 ఇళ్ళు ఉంటాయి, అంతే కదా.
అంటే ఆవిడ కాంట్రిబ్యూషన్ దాదాపు లేనట్టే. ఎట్లా హౌ హీజ్ అతను చూసి నాకు అర్థమైందన్న ఏంటో అర్థం చేసుకున్నానంటే, అంటే రాబర్ట్ కియోసాకి గారి పుస్తకాన్ని చదివిన తర్వాత తప్పదు కదా, అర్థమవుతుంది కదా. అంటే అతను ప్రాపర్గా మొదటి నుంచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. మనం అంతగా ప్లాన్ చేసుకోవటం లేదు. అందువల్ల 50,000 సరిపోవటం లేదు. అతనికేమో 7,000 10,000 తోటి కంఫర్టబుల్గా పోతున్నాడు, పైగా ఒక స్కూటరు. సో ఇట్ ఈస్ నాట్ యువర్ ఇన్కమ్ దట్ డిటర్మిన్స్ వెదర్ యూ విల్ బీ రిచ్ ఆర్ నాట్, వెదర్ యూ విల్ బీ కంఫర్టబుల్ ఫైనాన్షియల్లీ ఆర్ నాట్. ఇట్ ఈస్ ద స్పెండింగ్ ప్యాటర్న్. దేని నిమిత్తం ఖర్చు పెడుతున్నావు, దేని మీద ఖర్చు పెడితే అది రిటర్న్ ఇస్తుంది, దేని మీద పెడితే అది ఇవ్వదు. ఇప్పుడు మా ఫ్రెండు వాళ్ళ అబ్బాయి మీద ఇన్వెస్ట్ చేశాడు, పరమపద సోపాన పటం చేరుకున్నాడు. అంటే ఏం లేదు, సింపుల్. 50 ఏళ్ళకే వాడిని చూసి నాకు అప్పుడప్పుడు ఈర్ష్య కలుగుతుంది. అంటుంటాను, అరే నీ పని బాగుందిరా అని. అట్లానే చూసారా. సో సేవింగ్ కంపల్సరీ. ఆ సేవింగ్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ కూడా చేయాలి. అది ఎంత కంపల్సరీ అంటే నో మ్యాటర్ వాట్, ఈ అమౌంట్ మాత్రం తీసి పక్కన పడేస్తాను అంతే. సేవ్ ఫర్ ది రెయినీ డే అని ఇంగ్లీష్లో కూడా చెప్తారు కదా, ఆ ప్రిన్సిపల్ ఫాలో అవటం. అందుకని హెల్త్ యాంగిల్ ఒకటి ఉంటే, హెల్త్తో పాటు వెల్త్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వెల్త్ కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే, థర్డ్ థింగ్ ఏంటంటే రిలేషన్షిప్స్. ఆ రిలేషన్షిప్స్కి టెంపర్మెంటే కదా. ఎదుటివాడు కోపపడుతున్నాడు, అరుస్తున్నాడు, లేకపోతే ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు, మనం కూడా రియాక్ట్ అయ్యి వాడి మీద గొడవలు పడి తనుకొని కొట్టుకోవచ్చు, తిట్టవచ్చు. వాడు 2 తిడితే మనం 2 తిట్టవచ్చు. లేకపోతే కూల్గా ఉండి కామ్గా వాడిని ఎడ్యుకేట్ చేయొచ్చు. వాడిని ఎడ్యుకేట్ చేయలేకపోయినా కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. అంటే మన టెంపర్మెంట్ని వీ హ్యావ్ టు కీప్ అవర్ టెంపర్మెంట్ ప్రాపర్. మన టెంపర్మెంట్ని మనం ప్రాపర్గా పెట్టుకోవటం మన చేతిలో ఉంది. కానీ ఎదుటివాడి టెంపర్మెంట్ని మనం ఏం చేయలేము. కాబట్టి మనల్ని మనం అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది. అట్లాంటప్పుడు ఏంటంటే రిలేషన్షిప్స్ కూడా దెబ్బతినకుండా ఉంటాయి. దగ్గర వాళ్ళు కావచ్చు, దూరపు వాళ్ళు కావచ్చు. అందువలన సింపుల్ థింగ్స్ లైఫ్లో ఏంటంటే నేను అర్థం చేసుకున్నది, పీపుల్ బీయింగ్ నాన్ జడ్జిమెంటల్ ఆర్ ఆఫ్ ద క్యాడర్ ఆఫ్ సెయింట్స్ క్యాడర్కి చెందిన వాళ్ళు. నాన్ జడ్జిమెంటల్ పీపుల్ అందరూ కూడా నేను చాలామంది చూశాను. పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళని చూశాను. దే ఆర్ నాన్ జడ్జిమెంటల్. గాడ్ ఈజ్ నాన్ జడ్జిమెంటల్. సో ఈ నాన్ జడ్జిమెంటల్ ఎలిమెంట్ని జాగ్రత్తగా స్టడీ చేసి అర్థం చేసుకుని ఆ రూట్లో బ్రతకటం నేర్చుకోగలిగితే, అర్థం చేసుకుంటే, బ్రతకటం మొదలు పెడితే చాలా కాంప్లికేషన్స్ లైఫ్లో మిటిగేట్ అయిపోతాయి, దూరం అయిపోతాయి. విల్ బి అవే ఫ్రమ్ ది కాంప్లికేషన్స్. మన ఎనర్జీ వేస్ట్ అవ్వదు, పాజిటివ్ ఎనర్జీ మెయింటైన్ అవుతుంది, నెగిటివ్ ఎనర్జీ మన లోపలికి చొరబడదు. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. Bye. Have a nice time.